మనమైతే సదరన్ స్టేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, తమిళనాడు చెన్నై, కేరళ తిరువనంతపురం, కర్ణాటక బెంగళూరు, తెలంగాణ హైదరాబాద్, మహారాష్ట్ర ముంబై, ఒడిశా భువనేశ్వర్, ఛత్తీస్గఢ్ రాయ్పూర్. ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాం కదా. వీటిలో స్టేట్ టెంపుల్ స్టేట్గా పిలువబడుతుంది. దాని గురించి మీరు చెప్తాను. ఆ స్టేట్ నేమ్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ దీంట్లో ఉండేది అరుణాచలం అంటే మీకు ఆ స్టేట్ ఎందుకు తెలిసిపోయింది. అరుణాచలం ఫేమస్ ప్లేస్ అండి. అందరు హిందూస్ ఎవ్రీ హిందూ పోవాల్సిన ప్లేస్. అక్కడ గిరి ప్రదక్షిణ చేయాల్సిన ప్లేస్. అది 14 కిలోమీటర్స్ తార్ రోడ్ మీద నడవాలి. ఓకే, ఇది ప్రతి హిందూ వెళ్ళాలి. ఇది మేమైతే వెళ్ళాం. మీరు వెళ్తే కామెంట్ చేయండి. అక్కడ 8 దిక్పాలకులు ఉంటారు. ఫస్ట్ యమలింగం నుంచి మొత్తం తిరుక్కొని రావాలి. 8 సూర్యలింగం, చంద్రలింగం చాలా ఉంటాయి. యమలింగం చాలా ఉంటాయండి. ఇంద్రలింగం కూడా ఉంటుంది. కుబేరలింగం అన్నీ ఉంటాయి. అందుకని మధ్యలో మీరు వెళ్తున్నప్పుడు మీకు మార్గం కనిపిస్తుంది. దాన్ని మోక్ష మార్గం అంటారు. ఆ మోక్ష మార్గంలోకి 3 సార్లు దూరి వస్తే మోక్షం వస్తుందని నమ్మకం. సరే, అరుణాచలం అయిపోయినాక ఇక్కడ రామేశ్వరం ఉంటుంది. ఈ రామేశ్వరం ఒక ఐలాండ్, సముద్రం మధ్యలో రోడ్డు ఉంటుంది. అండ్ దీన్ని ఒక ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ నుంచి చూస్తే రాముడు కట్టిన బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది మనకి. అంటే రామసేతు అందరికీ తెలిసిందే. రామసేతు కూడా కనిపిస్తుంది మొత్తం. ఇక్కడ కొన్ని బ్రిక్స్ ఉంటాయి. అవి వెయిట్లెస్ బ్రిక్స్. ఇవి వాటర్ మీద కూడా జరుగుతాయి. మామూలు మనం ఏ స్టోన్ చేస్తే వాటర్లో ఉనిగిపోతాయి కదా, ఇవి మిరుగుతాయి, పైకి లేస్తాయి. కాబట్టి ఆ స్టేట్ అయితే తెలుసు కదా. ఒక ఫేమస్ ఎక్స్ సీఎం మనకి, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరో తెలుసు మీకు. అది ఏపీజే అబ్దుల్ కలాం. రామేశ్వరంలోని పుట్టింది. ఈయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. తర్వాత మనం ఈస్టర్ చేసుకొని తెలుసుకున్నాం. బాయ్ నెక్స్ట్ వీడియోలో.